ఓం నమ శివాయ. వివాహం కుదిరినప్పటి నుండి వివాహం అయ్యేటంత వరకు మధ్యలో చేయకున్నటువంటి పొరపాట్లు. వివాహం కుదిరేటప్పుడు పెళ్లి చూపులు అని చెప్పి పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి చూసుకున్న తర్వాత నచ్చిందనుకుంటే వాళ్ళు అప్పుడే ఫోటోలు దిగటం, దండలు మార్చుకోవటం, ఇతరత్ర చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితిలో సమంజసం కాదు. పెళ్లి చూపులు అన్నాయి, పెళ్లి చూపులుగా చూసుకుని మాట్లాడుకొని ఓకే అని చెప్పుకోవడం తప్ప ఫోటోలు దిగటం కానీ దండలు మార్చుకోవడం కానీ చేయరాదు. తర్వాత నిశ్చయ తాంబూలాలు ముహూర్తం పెట్టుకుంటారు. నిశ్చయ తాంబూలాలు ఏదన్నా బ్రాహ్మణ్ణి పిలుచుకుని మంత్రోత్సవంతో తాంబూలాలు మార్చుకోవటం మంచి పద్ధతి. మార్చుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయి దండలు మార్చుకోవటం, ఉంగరాలు మార్చుకోవటం అన్నది సమంజసం కాదు. ఫోటోలు అంటే ఏదో జస్ట్ అలా తీసుకోవటానికి వస్తే కనుక సమంజసం. ఆ ఫోటోలు కూడా పద్ధతి ప్రకారంగా ఉండాలి తప్ప వేరే విధంగా ఫోటోలు అన్నవి తీయించుకోకపోవడం అన్నది మంచి పద్ధతి. అది అయిన తర్వాత వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో ఉంది. బీచ్ల దగ్గర ఇతరత్ర ప్లేసుల్లోనూ చాలా దారుణంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. అది చేయించటం అన్నది అది కరెక్ట్ కాదు. అబ్బాయి అమ్మాయి వివాహం అయ్యేటంత వరకు కూడా ఒకరి స్పర్శ ఒకరికి తగలకుండా ఉండడం అన్నది మంచిది. ఈ లోపల పెళ్లి చూపులు గాడించి వివాహం అయ్యేటంత మధ్యలో ప్రీ వెడ్డింగ్ షూట్ అని బీచ్ల్లోనూ వాటిలోనూ తిరగటం అన్నది అంత సమంజసం కాదు. తర్వాత వివాహం అయ్యేటప్పుడు కళ్యాణ మండపంలో పెద్ద స్క్రీన్ పెట్టి ఈ ప్రీ వెడ్డింగ్ షూటు వీడియో ప్లే చేస్తున్నారు. ఆ వీడియో చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఓ పక్కనే అక్కడ ప్రధానం జరుగుతుంది, తర్వాత వివాహ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నది ఆ టీవీలో ప్లే చేస్తున్నారు. అది చూస్తున్నారు చాలామంది బాధపడతారు, కానీ ఎవరు కూడా పైకి వ్యక్తపరచరు. అది కరెక్ట్ కాదు. వివాహం అయిన తర్వాత వివాహం అవుతున్న సమయంలో కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. అది ముఖ్యంగా వివాహానికి ముందు అంటే రాత్రి 11కో 10కో లేకపోతే తెల్లవారుజామున ముహూర్తాలు ఉన్నప్పుడు సాయంత్రం 7-8 ఆ టైంలోనూ ఇద్దరిని కూర్చోబెట్టి దండలేసి అక్షతలు వేస్తున్నారు పెద్దవారి చేత. వివాహం కాకుండా ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి అక్షతలు వేయటం అన్నది ఎంతవరకు సమంజసం? వివాహం అయిన తర్వాత వాళ్ళకి పెద్దవారి దీవెనలు ఉంటే మంచిది, చాలా మంచిది. వివాహానికి ముందు ఇద్దరిని కూర్చోబెట్టి వేయించడం కరెక్ట్ కాదు. ఆ అక్షతల్లో పువ్వుల్ని చించి పువ్వులు రేఖలని చించి అందులో కలిపి అక్షతల్లోనూ వేస్తున్నారు. పువ్వుని ఎప్పుడు కూడా తుంపకూడదు. రేఖల కింద తీసి వేయటం అన్నది పూజకి పనిచేయదు. వ్యక్తుల మీద అక్షతలు కలిపి వేయటం కూడా కరెక్ట్ కాదు. తర్వాత పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం పెడతారు శుభముహూర్తానికి పెట్టేటప్పుడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు కెమెరామెన్ ఎలా చూడండి అంటాడు. కెమెరామెన్ ఇంకా చూస్తూ అబ్బాయి అమ్మాయి జీలకర్ర బెల్లం ఆ ముహూర్తం టయానికి పెట్టుకుంటారు. కెమెరామెన్ ఇంకా చూస్తూ పెట్టడం ఏంటి? జీలకర్ర బెల్లం అన్నది ఆ ముహూర్తం టయానికి ఒకరు తలపై పెట్టుకోవడం అన్నది మంచిది. తర్వాత తాళి కట్టేటప్పుడు కూడా ఇలా చూడండి అని కెమెరామెన్ అనటం, కెమెరామెన్ ఇంక చూస్తూ తాళి కట్టడం. తాళి కట్టేటప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ అమ్మాయి చిరునవ్వుతో ఎంతో సంతోషంగా
మనసు ఉప్పొంగుతూ ఉంటుంది. అబ్బాయికి కూడా అలాగే ఉంటుంది జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు, తాళి కడుతున్నప్పుడు. అటువంటి మధురానుభూతిని పొందలేక కెమెరామెన్ ఇంక చూస్తూ తాళి కట్టడం, కెమెరామెన్ ఇంక చూస్తూ జీలకర్ర బెల్లం పెట్టడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు కదా. కావాలంటే తర్వాత పోజ్ ఇచ్చుకోవచ్చు ఫొటోస్కి, వీడియోస్కి. అది ఎంతవరకు సమంజసం అన్నది మీరు ఆలోచించండి. అలాగే తలంబరాల బియ్యంలో కూడా బెలూన్స్ అని వేస్తున్నారు, కలర్స్ తోటి ఉన్నటువంటి. అవి వేయకూడదు. తలంబరాల బియ్యం అన్నప్పుడు తలంబరాల బియ్యం కిందనే వేయాలి తప్ప అందులో బెలూన్స్ అని రకరకాలు కలిపి రంగురంగులతోటి తల మీద వేసుకుంటాం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కొంతమందికి బాధ కలిగించవచ్చు, ఆశ్రయించిన వాళ్ళకి బాధ అనిపించవచ్చు, ఏంటి ఇలా చెప్తున్నారని. సాంప్రదాయబద్ధంగా ఆచరించి చూడండి. సంప్రదాయాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టి ఒక ఎంజాయ్మెంట్గాను లేకపోతే ఇంకో రకంగాను ఫోటో షూట్ కోసమనో లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని చెప్పి రకరకాలతో ఎంతో మధురానుభూతిగా జరగవలసినటువంటి వివాహ తంతుని ఈ ఎగస్ట్రాలతోటి అపహాస్యం చేస్తున్నారమ్మా అని నాకు అనిపిస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్వ పద్ధతిలో సాంప్రదాయాన్ని వేడ కింద వివాహ తంతు జరిపించండి, మంచి శుభ ఫలితాన్ని పొందవచ్చు. కానీ ఇక్కడ చెప్పవలసింది, పెళ్లి చూపులైన తర్వాత, పెళ్లి కుదిరిన తర్వాత పెళ్ళేటంత వరకు ఈ లోపల అబ్బాయి అమ్మాయి ఫోన్లు మాట్లాడుకోవటం ఎక్కువ అవటం వల్ల, ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ అని అక్కడికని ఇక్కడికని వెళ్ళటం వల్ల మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి. మనస్పర్ధలని వచ్చి వివాహం ముహూర్తం నిర్ణయించుకున్నప్పటికీ కూడా వివాహం కాకుండా మధ్యలో కూడా బ్రేక్ అవుతుంది. అది కూడా చాలామంది విషయంలో నేను అబ్జర్వ్ చేశాను. వివాహం కుదిరిన తర్వాత వివాహం అయ్యేటంత వరకు పద్ధతిగా ఉంటే వివాహం అయిన తర్వాత కూడా ఆటోమేటిక్గా సంసారం అన్నది ముందుకెళ్తుంది. వివాహం ఈ లోపల ఈ ఫోన్ కాల్స్ ఎక్కువ అవటం వల్ల, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడున్న జనరేషన్ పద్ధతిలో ఆటోమేటిక్గా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి. వివాహం కాకుండా ఆటంకాలు కలుగుతున్నాయి కదా. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవటం? సక్రమైన పద్ధతిలో వివాహాన్ని కుదుర్చుకోండి, సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. అందులో ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. ఏమన్నా అవకాశం ఉంటే ఆశ్రయించి చూడండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వివాహంలో జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు పెట్టిన తర్వాత తెరచాపని తొలగించిన తర్వాత అమ్మాయి కళ్ళలో, అబ్బాయి కళ్ళలో చూసుకోవడం అన్నది శుభ పరిణామం. ఎందుచేతంటే జీలకర్ర బెల్లం పెట్టిన ఆ శుభముహూర్తాన వాళ్ళిద్దరూ నూతన దంపతులు కాబట్టి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటే ఆ ప్రేమ ఆప్యాయత చాలా బాగుంటుంది. అలాగే తాళి కట్టేటప్పుడు కూడా ఆ అమ్మాయి కళ్ళలో చూస్తూ చిరునవ్వుతోటి అబ్బాయి తాళి కట్టితే అమ్మాయి చిరునవ్వుతోటి అబ్బాయిని చూస్తుంది కళ్ళల్లో కలిపెట్టి. అది కూడా ఎంత మధురానుభూతం. ఇటువంటి మధురానుభూతాన్ని పోగొట్టుకోకండి. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కెమెరామెన్ ఇంకా చూడమన్నా చూడవద్దు. అలాగే తాళి కట్టేటప్పుడు కూడా చూడమన్నా కెమెరామెన్ ఇంకా చూడవద్దు. కావాలంటే తర్వాత పోజులు ఇవ్వండి కెమెరామెన్కి. ఎన్ని ఫోటోలు కదా అన్ని ఫోటోలు తీసుకోండి. ఈ ఒక్క విషయం ఆశ్రయించండి. దాని యొక్క శుభపరిణామం వెలకట్టలేనిది.